నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులందరూ ఉపయోగించుకుని ఆదాయం పొందవచ్చునని పంగులూరు మండల ఏపీఓ సంతోషం అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో ముప్పవరం గ్రామంలో గోవిందమ్మకు చెందిన అర ఎకరం పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిమ్మ తోట వేసి ఆదాయం పొందుతున్నారని సంతోషం తెలిపారు. అర ఎకరం నిమ్మ తోటకు 48,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా అందించడం జరిగిందని, అంతర్గత పంటగా మినుము పంట వేశారని, దీని ద్వారా 2.5 క్వింటాల దిగుబడి వచ్చిందని, అదనపు ఆదాయం లభించిందని తెలియజేశారు. నిమ్మ పంట ద్వారా సంవత్సరానికి 30 నుండి 40,000 రూపాయలు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు విజయలక్ష్మి, ప్లాంటేషన్ మేనేజర్ కిరణ్, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ 48,000 ద్వారా తను ఈ ఇంటర్నల్ క్రాప్ అనేది వేసుకొని మినుము అనేది వేసుకొని దాని ద్వారా 2.5 క్వింటా కూడా పండించడం జరుగుతుంది. దానివల్ల అదనపు ఆదాయం కూడా ఆమె పొందుకుంటున్నారని ఆమె మాటల్లో చాలా సంతోషంగా ఆంటీ చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఉపాధి హామీ పథకం అనేది చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ నిమ్మకాయలు కూడా గత వారమే అమ్మానని చెప్తున్నారు. వారంలో అంటే వారానికి 7,000 వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. సో 4 నెలల వరకు ఈ క్రాప్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి దాదాపు 20,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో సంవత్సరానికి ఈమెకి 30 నుంచి 40,000 వరకు ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రైతులు అందరూ కూడా ఇలాంటి నిమ్మ లేదా మీకు అనుకూలంగా ఉన్న సాగును అనేది చేసుకొని మంచి ఆదాయాన్ని పొందుకొని కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.